హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము సమ్మర్ హాలిడేస్లో 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. విజయవాడ అండ్ ఉప్పాడ బీచ్కి వెళ్ళాము అండ్ అన్నవరం సత్యనారాయణ వ్రతం కూడా ప్లాన్ చేసుకున్నామండి. బై రోడ్ వెళ్ళాము, మేము కార్లో వెళ్ళాము. నేను ఈశాన్ చైతన్య వెళ్ళామండి. మేము ఖమ్మంలో ఉంటాము, మాది ప్రాపర్ ఖమ్మం నుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి విజయవాడ వచ్చేసామండి. దర్శనం చేసేసుకున్నాము, చాలా ఎర్లీగా 8 కల్లా వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయిందండి. స్పెషల్ దర్శనం తీసుకున్నాము, టికెట్ చాలా వెంటనే అయిపోయిందండి దర్శనము. అంత ఎక్కువగా జనాలు ఏమీ లేరు, ఎండ కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ స్పెషల్ దర్శనం కాబట్టి చాలా ఎర్లీగానే అయిపోయిందండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక కొంచెం అలాగా వీడియో తీసుకున్నాము. దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగిందండి. నేను నా పెళ్ళైన కొత్తలో వెళ్ళాను విజయవాడ, మళ్ళీ తర్వాత 10 years అయ్యాక వెళ్ళామండి. మొన్న 10 years అవుతుంది కాబట్టే మేము ఈ 2 temples వెళ్దామని ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. అన్నవరం వ్రతం అనేది నాకు చాలా సెంటిమెంటల్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి టైం స్పెండ్ చేశాము. నేను చైతన్య ఈశాన్ ముగ్గురమే వెళ్ళామండి. లోపలేమీ వీడియో తీయలేదు, ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. ఇంకా దర్శనం అంతా తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంకా ముగ్గురం మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. అలా కొద్దిగా ఆ నది దగ్గర ఫొటోస్ తీసుకున్నాము, వీడియో తీసుకున్నామండి. ఆ తర్వాత దారిలో అన్నవరం వచ్చే దారిలో ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి. అక్కడ చాలా మంచిగా ఉంది, ఫుడ్ మాత్రం చాలా మంచి అంబియన్స్ కూడా ఉంది, చాలా బాగుంది ఫుడ్. వెజ్ థాలీ ఆర్డర్ చేసాము అండ్ ఇంకేదో కూడా ఆర్డర్ చేసామండి, ఫ్రైడ్ రైస్ ఆర్ సంథింగ్, అది వీడియో తీయలేదు. తర్వాత మాకు అక్కడ గొల్లప్రోల్ దగ్గర మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారండి. ఇదిగోండి తను సత్య అండ్ మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. మా మామయ్య వాళ్ళ గురువు గారు ఉంటారనమాట. వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని, ఆ బాబుని పాపని తీసుకొని మేము ఉప్పాడ బీచ్కి వెళ్ళామండి. ఈశాన్కి అయితే బీచ్ టైం అనేది చాలా ఇష్టం అండి. వాటర్లో అలా వదిలేస్తే ఎంతసేపు అయినా రాడు. మేము ఆల్మోస్ట్ 4కి అలా వెళ్ళాము బీచ్కి, ఎంతసేపటికి రాలేదండి. ఆల్మోస్ట్ మేము 3 to 4 hours అక్కడే ఉన్నాము. 7 దాకా ఉన్నట్టున్నామండి. చాలాసేపు అలా బీచ్ సౌండ్లో అలలకి చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. చాలా మంచి టైం స్పెండ్ చేశాము. వీడొక్కడే ఎలా ఎంజాయ్ చేస్తాడా అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరు రావడం వల్ల అయితే మంచి టైం స్పెండ్ చేశాడండి. వీళ్ళు ముగ్గురు భలేగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా అంటే చాలా బాగా. ఈశాన్కి నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ టైం కలవడం, ఈశాన్ చిన్నగా ఉన్నప్పుడు మేము వెళ్ళాము వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఇప్పుడు ఈశాన్కి 7 years వచ్చాక వెళ్ళాము. బట్ అయినా కూడా వాళ్ళు మంచిగా ఈశాన్ని రిసీవ్ చేసుకున్నారు, మమ్మల్ని హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేశాము. బాగా మంచిగా ఆడుకున్నారండి ఈశాన్ తోటి. మంచి టైం అయింది, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బీచ్లో ఎంతసేపు ఉన్నా కూడా టైం అనేది అస్సలు తెలియదు కదండి. అస్సలు అబ్బా ఎంత మంచి టైం అండి, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది బీచ్ని. మేము రీసెంట్గా గోవా కూడా వెళ్ళామండి 1 year బ్యాక్. అప్పుడు కూడా ఈశాన్ వాళ్ళ కజిన్స్ తోటి, అక్క తమ్ముడితోటి మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఉప్పాడ బీచ్కి వెళ్ళాము. ఇది అనుకోకుండా వెళ్ళాము, బట్ మంచి టైం స్పెండ్ చేసాము. బట్ షార్ట్ ట్రిప్ అవ్వడం వల్ల మళ్ళీ వెళ్దామని అడిగాడు, కానీ మేము తీసుకొని వెళ్ళలేదండి వాడిని. చైతన్య ఏమో ఈశాన్కి వెనకాలే ఉంటున్నాడండి, ఈశాన్కి ప్రొటెక్షన్ లాగా. అంతే కదా, వాటర్లో వదిలేసి చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని ఏమి అవ్వకుండా చూసుకోవాలి కదా. మీ పిల్లలు కూడా అంతే అనుకుంటా, పిల్లలందరూ అంతే అండి. వాటర్లో వదిలేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నవరం వెళ్దామని అనుకున్నామండి. అంటే మా 10 years అవుతుంది అనమాట, యానివర్సరీ వస్తుంది. అంటే యానివర్సరీ కంటే ఒక 10 days బిఫోర్ వెళ్ళామన్నమాట. మంచిగా అనిపిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని నేను అనుకుంటాను, కానీ అది కుదరలేదు. అండ్ 10 years అవుతుంది కాబట్టి అలా వెళ్దాము అని ప్లాన్ చేసుకొని వెళ్ళామండి.
మంచిగా అక్కడ వ్రతం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా అలా ఇద్దరం ప్లాన్ చేసుకున్నాము. మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా రావాల్సి ఉండే కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయారండి. ఇంకా మేము ముగ్గురమే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వెళ్దాం పదా అంటే ఈశాన్ చూడండి మళ్ళీ పరిగెడుతున్నాడు. ఇంకా చాలాసేపు ఉన్నాడండి. అలా ఉరుకుతూనే ఉన్నాడు, అలా వెళ్తూనే ఉన్నాడు. చైతన్య ఈశాన్ వెనకాల వెళ్తున్నాడు. బట్ మంచి టైం అండి, మంచి టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా అలా ఉప్పాడ బీచ్ అని అనుకున్నాం. యాక్చువల్గా మేము వేరే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆ టైంకి ఇంకా చాలా టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనేసి ఇంకా అప్పటికప్పుడు ఇది అనుకొని ఉప్పాడ బీచ్కి వెళ్ళామండి. యాక్చువల్గా అయితే వైజాగ్ బీచ్ అయినా కాకినాడ బీచ్కి అయినా వెళ్దామని అనుకున్నాము. బట్ కుదరలేదు. ఈశాన్ చూడండి వెళ్దాం రారా అంటే మళ్ళీ ఉరుకుతూనే ఉన్నాడండి. ఏదో బాటిల్ దొరికింది, దాన్ని దూరంగా ఇసురు కొట్టాలని చెప్పేసి వెళ్తున్నాడు. నో అని చెప్పినా వినట్లేదు. ఆఖరికి చందమామ కూడా వచ్చేసాడండి. సాయంత్రం అయిపోయింది. ఇంకా అంతసేపు వరకు వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము నిన్ను వదిలేసి అని అంటే అప్పుడు వచ్చాడండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వ్రతం చేసుకోవడానికి రెడీ అయిపోయానండి. నేను ఎర్లీగా లేసి రెడీ అయ్యి తర్వాత చైతన్య ఈశాన్ ఇద్దరు కలిసి ఫ్రెష్ అప్ అయ్యారండి. నేను కొన్ని పిక్స్ దిగాను ఇట్లాగా. ఈశాన్కి పంచ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఈశాన్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది. మా సిస్టర్ కొనిచ్చింది. చాలా క్యూట్గా ఉంటాడు ఇందులో. రాముడు మంచి బాలుడు లెక్క అనిపిస్తాడండి. బట్ నాటీ బాయ్ అంటే ఈశాని. కొన్ని పిక్స్ అలాగా దిగామండి. వీడియో ఏం తీయలేదు. మార్నింగ్ చాలా హడావిడి అయిపోయింది. జస్ట్ అలా ఫొటోస్ దిగాము అంతే. ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ 6 o'clockకే ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళిపోదామని అనుకున్నాము. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. వ్రతం కూడా అయిపోయింది. మంచిగా వ్రతం చేసుకొని తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక ఫోటో దిగామండి ఇక్కడ అలాగా. ఇంకా చైతన్య ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళాడండి. ఇంకా నేను ఈశాన్ ఏమో ఆ గుడి పక్కన కూర్చొని ఉన్నాము ఒక చెట్టు దగ్గర. అక్కడ వాడేవో చిన్ని టాయ్స్ అలాంటివి కొనుక్కున్నాడు. కొంతసేపు అలా కూర్చున్నామండి. ఇలాగా ఇక్కడ చిన్ని షాప్స్ లాంటివి ఉన్నాయి. అక్కడ కూర్చున్నాము. అక్కడ పైన ఒక పెద్ద ఫ్యాన్ ఉందండి. దాంతో ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది. అసలు అది తిరుగుతున్నట్టే అనిపించట్లేదు కానీ ఫుల్గా గాలి వస్తుంది. అసలు నాకు భలేగా అనిపించిందండి. మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది కదా గుడికి వస్తే. నాకైతే ఈ దేవుడు అండ్ సాయిబాబా స్పెషల్గా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి. ఇంకా అలా కొంచెం సేపు మేమిద్దరం అలాగే కూర్చున్నాము. చైతన్య వచ్చేసాడండి. తర్వాత మేము ముగ్గురం కలిసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతూనే ఉన్నాము. అక్కడ కోతులు ఉన్నాయండి, చాలా కోతులు ఉన్నాయి. నాకైతే చాలా భయం కోతులు అంటే. వాళ్ళిద్దరు వెళ్ళిపోతూనే ఉన్నారు. చైతన్య వెళ్ళిపోయి కార్ తీసుకురావడానికి వెళ్ళాడండి. మేమిద్దరం ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాము. చైతన్య పార్కింగ్ నుండి తీసుకొని వచ్చాక కార్ని కాల్ చేస్తాను అక్కడికి వచ్చేసేయి అని చెప్పారండి. ఇంక వీడు ఆలోపే అన్నీ చేస్తూనే ఉన్నాడండి. ఆ బెలూన్ మేము లక్కీ కోసం తీసుకున్నామండి కానీ వీడే ఇక్కడ పాడు చేసేటట్టే ఉన్నాడు. తర్వాత టెంపుల్ నుండి వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్పింగ్ లాగా ఇలా తీసానండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ జర్నీ. ఇంకా వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ సదరేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసామండి ఖమ్మము. చాలా హ్యాపీగా జరిగిందండి 2 days ట్రిప్. డివోషనల్ టైమ్. మంచి ఎండాకాలంలో వెళ్ళాము బట్ బాగా అనిపించింది. దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామండి, అంటే ఫుడ్ కోర్ట్. బట్ ఫుడ్ మాత్రం అక్కడ ఒక థాలీ ఉందండి, ఎవరైనా కూడా మిస్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.